2024లో శని కారణంగా ధనస్సు రాశి వారికి అద్భుత ఫలితాలు, ఊహించని విజయ అవకాశాలు కలుగుతాయి. అఖండ రాజయోగం పట్టబోతూ ఉంది. అసలు ధనస్సు రాశి వారికి 2024 సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుసు రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి 2024 సంవత్సరంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశి వారికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ముందు ఉంటారు. ఈ రాశి వారికి ఆత్మ గౌరవము, స్వయం ప్రతిపత్తి అధికము. సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే వీరు తెలియజేస్తారు. సొంత విషయాలు ఇతరుల జోక్యము వీరు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి కూడా ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో కూడా రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. ఈ ధనస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాల యందు ఆసక్తి అనేది కలుగుతుంది. అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా వీరు ఏ పనిని కూడా చేయలేరు. పెద్దల పట్ల భక్తి, శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్నటువంటి నిందను వీరు భరించాల్సి ఉంటుంది. అసలు ధనుసు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. ప్రసన్న ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం చేయండి. గ్రహ బలం విశేషంగా మీకు యోగిస్తుంది. మీకు చాలా శుభకాలం అనేది నడుస్తుంది. గొప్ప ఫలితాలు మీ సొంతం అవబోతున్నాయి. చేపట్టిన పనులు శాశ్వత విజయానందాన్ని ఇస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఒక వార్త మీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిత సంభాషణ వలన సమస్యలు దరి చేరవు. ఇష్ట దేవత ఆరాధన మీకు మేలును చేస్తుందనే చెప్పాలి. అసలు ధనుసు రాశి వారికి ఈ సమయం అనేది ఏ విధంగా అనుకూలమైనటువంటి సమయమో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొత్త ఏడాదిలో ధనుసు రాశి వారికి వీరు ఎటువంటి ఫలితాలు లభించబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపించబోతున్నాయండి. ధనుసు రాశి వారికి గురుడు తొలి అర్ధభాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు 9వ స్థానంలో ఉండడం చేత ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ కాలంలో మీకు కెరియర్ పరంగా పురోగతికి అవకాశాలు కూడా ఉంటాయి. శనిదేవుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం కారణంగా విద్య, ప్రేమ జీవితం, ఆర్థిక వ్యవస్థలో సానుకూల ఫలితాలు వస్తాయి. రాహు, కేతువు 4వ, 10వ స్థానం నుండి సంచారం చేయడం కారణంగా మిశ్రమ ప్రభావం కూడా పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ధనుసు రాశి వారికి శుభ, అశుభ ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. గురుడి ప్రభావంతో ఈ రాశి నుండి గురుడు కొత్త ఏడాదిలో ప్రారంభంలో 5వ స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభ ఫలితాలు రాబోతున్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు గొప్ప ప్రయోజనాలను కూడా పొందుతారు. షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులు మంచి విజయాలను సాధిస్తారు. పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు పెట్టే పెట్టుబడులకు మంచి లాభాలు కూడా కలుగుతాయి. శని ప్రభావం కారణంగా ఈ రాశి నుండి శనిదేవుడు 3వ స్థానం నుండి సంచారం చేయబోతున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. మీకు ధైర్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సూర్యుడి ప్రభావంతో గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడి కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14 తర్వాత గురుడితో కలయిక జరపనున్నాడు. 12 సంవత్సరాల తర్వాత వీరికి ఈ అరుదైనటువంటి
కలయిక జరగడం కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఈ కాలంలో పిల్లల వైపు నుండి శుభవార్తలు కూడా కనిపిస్తున్నాయి. గురువులకు ఈ కాలంలో మంచి గౌరవం కూడా మీకు లభిస్తుంది. కుజుడి ప్రభావం కారణంగా కుజుడు ఈ రాశి నుండి 6వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు మీ యొక్క ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలను పొందుతారు. మీకు విదేశీ సంబంధాల నుండి కూడా ప్రయోజనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కొత్త ఏడాదిలో ఆధ్యాత్మికత పైన ఆసక్తి పెరుగుతుంది. మరొక వైపు మార్చి 15వ తేదీ తర్వాత కుంభరాశిలో శనిదేవుని కలయిక జరపడం వలన మీరు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. రాహు ప్రభావం కారణంగా ఈ రాశి నుండి రాహువు 2024లో 4వ స్థానం ఏడాది పొడవునా కూడా మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ యొక్క కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. విదేశాలలో ఉంటూ వ్యాపారం చేసేవారికి మంచి ప్రయోజనం కూడా లభిస్తుంది. ఉన్నత విద్య కోసం PhD చేయాలి అని అనుకునే వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూసారు కదండి, ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ధనుసు రాశి వారి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరమయ్యే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సోదర సోదరి వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా సరే ధనుసు రాశి వారు మారకుండా వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. స్వభావరీత్యా ధనుసు రాశి ద్విస్వభావ రాశి. ధన విషయం పైన ఒకసారి వేగంతోనూ మరొకసారి చాలా నిదానంగానూ స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ మరొకసారి నిదానంగానూ నిర్ణయాలను తీసుకునే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా సరే ఏదైనా పని చేయమని బలవంతం చేసినట్లయితే ఆ పని వీరు అసలు చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పనిని చేస్తారు. ధనుసు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు. స్త్రీలు కూడా అంతే అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారి యొక్క మనస్సు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏది కూడా ఉంచుకోరు, అంత బయటికి చెప్పేస్తారు. ధనుసు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని చేస్తారు. తమ మనసులో ఉన్నది యథాతథంగా ఎదుటి వ్యక్తికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి. అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనటువంటిది. ఎదుటివారి వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుసు రాశి వారి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. శనివారం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితుడికి దానం చేయండి. చూసారు కదా ధనుసు రాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.